ఏలూరు పట్టణంలో చీరల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న కృష్ణమ్మకు 4 కూతుళ్లు. తన జీవిత పాఠాలను జీవన సూత్రాలుగా మార్చి పిల్లలను క్రమశిక్షణతో పెంచుతుంది కృష్ణమ్మ. మగవాళ్లను నమ్మవద్దు, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు లాంటి నియమాలను పాటిస్తూ తల్లి అడుగుజాడల్లో 4 కూతుళ్లు నడుస్తున్నారు. మరోవైపు ఏలూరు నుంచి వెళ్లి రాజస్థాన్లో పెద్ద వ్యాపారవేత్తగా అవతరించింది అరుంధతి. కృష్ణమ్మ అరుంధతిల మధ్య ఏదో తెలియని వైరం ఉందని వారి వారి మాటల్ని బట్టి పిల్లలు తెలుసుకుంటారు. ప్రతి సంవత్సరం ఏలూరులో జరిగే జాతరలో దుర్గమ్మకు చీరనేసి ఇచ్చే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది కృష్ణమ్మ. అరుంధతి కొడుకు విక్కీ తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏలూరొస్తాడు. హాసినిని పోకిరీల నుంచి కాపాడే విషయంలో కృష్ణమ్మకి పరిచయమై ఆమె ఇంట్లో పని సంపాదిస్తాడు. అమ్మవారి చీర సెంటిమెంట్ని తనకి అనుకూలంగా మార్చుకుని బిజినెస్ ప్రారంభించాలని విక్కీ నిర్ణయించుకుంటాడు. అందుకోసం కృష్ణమ్మనేసిన చీరను తగలబెట్టి ఒక బంగారు చీరను అమ్మవారి అలంకరణ కోసం గుడికి తెచ్చిస్తాడు. కృష్ణమ్మ ఊరందరి ముందు విక్కీ మోసాన్ని బయటపెడుతుంది. ఊరి కట్టుబాటు ప్రకారం విక్కీకి శిక్ష విధిస్తుంది. ఆ తరువాత రేయ్, ఎందుకురా ఇదంతా? నా వల్ల కావట్లేదు. అక్కడ ప్రిన్స్లా ఉన్న నువ్వు ఇక్కడ పనోడు అయ్యావు. ఏసీలో తిరిగి నువ్వు ఎండల్లో తిరుగుతున్నావు. లక్షల విలువ చేసే కోటు వేసుకునే నువ్వు ఓ బనీనేసుకొని గుళ్ళో పనులు చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను రా. అమ్మకి చెప్పేస్తాను రా. వద్దమిత్. ఎందుకొద్దురా? ఎందుకొద్దు? రేయ్, అమ్మకి ఈ ఊర్లో ఒక చేదు గతం ఉందని తెలుసురా. కానీ అలాంటిదేదో అమ్మ ఎప్పుడూ నాకు చెప్పలేదు. మేము గట్టిగా అడగలేదు. బిజినెస్లో కష్టాలు తెలుసుకోవాలని నేను ఈ ఊరొస్తానని అమ్మతో చెప్తే అమ్మ కూడా ఒక్క మాట అనకుండా ఒప్పుకుంది. కొత్త కొత్త ఏరియాల్లో బిజినెస్ ఎక్స్ప్లోర్ చేయాలని నేను ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏలూరు విజయవాడ బెల్ట్ బాగుంటుందన్నారు. అందుకే నేను ఈ ఊరిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బిజినెస్ పెట్టి సక్సెస్ అయితే అమ్మకదొక గిఫ్ట్ అవుతుందనుకున్నాను రా. అందుకే ఎక్కువ రోజులు వెయిట్ చేయించకుండా ఇక్కడ అమ్మవారి చీర సెంటిమెంట్ని, కృష్ణ తులసి వాళ్లకున్న రెప్యుటేషన్ని నాకు ఫేవర్గా మార్చుకోవాలనుకున్నాను. కానీ అప్పుడే నేను రాంగ్ స్టెప్ వేశానని నాకు అర్థమైంది. అమ్మకి మాటిచ్చేశాను అమిత్. నేనిక్కడ సక్సెస్ అవుతానని మాటిచ్చేశాను. కానీ ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయింది. అమ్మకున్న చేదు గతంతో పాటు నేను కూడా ఒక చేదు అనుభవాన్ని షేర్ చేయలేను. అమ్మకు చెప్పాల్సింది నా గెలుపు గురించి, అమ్మకి చూపించాల్సింది నా సక్సెస్ని. అమ్మ నన్ను పూర్తిగా నమ్మిందిరా. నేను గెలుస్తానని, సక్సెస్ అవుతానని నమ్మింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నాకున్న టార్గెట్. అందుకే నువ్వమ్మతో ఏం చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు. రేయ్, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం నీ ఫెయిల్యూర్ని చూడలేకపోతున్నాను. అమ్మకు నీ గురించి చెప్తే తప్ప నువ్వు శిక్ష నుంచి తప్పించుకోలేవు. అందుకే ఈ విషయం అమ్మకి చెప్పేస్తున్నాను. సారీ మాజీ, నేను పక్కనే ఉండి కూడా ఏం చేయలేకపోయాను. విక్కీ చెప్పొద్దన్నాడని ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ వాడి బాధను చూడలేకపోతున్నాను. మీరు రావాల్సిందే మాజీ. ఈ తండ్రి కొడుకులు ఇంట్లో ఉన్నంతసేపు నా చేత ఏదో పని చేయిస్తూనే ఉంటారు. వీళ్ళకి సేవలు చేయలేక చచ్చిపోతున్నాను. ఈడు రోజు 10 నిద్రలేవడు. ఈ రోజేంటి ఇంత పొద్దున్నే లేచాడు? కుమార్ రాజా,
ఏంటమ్మా అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? బారెడు పొద్దెక్కేదాకా నిద్రలేవనోడివి ఈ రోజేంటి ఇంత పొద్దున్నే లేచి పూజలు చేస్తున్నావు? లక్ష్మీదేవి పూజ చేస్తే లక్షాధికారి అవుతారని నిన్న రాత్రి యూట్యూబ్లో చూశాను, అందుకే చేశాను. ఉద్యోగాలు చేస్తే లక్షాధికారి అవుతావు, ఇలా ఉత్త పూజలు చేస్తే కాదు. పని దొరకట్లేదని ఖాళీగా ఉన్నాను కానీ దొరికితే ఎందుకు చేయనమ్మా? మన పక్క వీధి బట్టల షాపులో సూపర్వైజర్ జాబ్ ఉందంట, వెళ్ళి చెయ్యొచ్చు కదా. ఇంతకీ ఆ షాపు ఓనర్ అబ్బాయే కదమ్మా? కాదు, అమ్మాయి. హ, అయితే చచ్చినా చేయను. అదేంట్రా, ఎందుకు చేయవు? ఆడవాళ్ళ దగ్గర పనిచేయడం ఏంటమ్మా అసహ్యంగా? నేను మగాన్ని, అవసరమైతే అడుక్కునైనా బతికేస్తాను కానీ ఆడవాళ్ళ దగ్గర మాత్రం అస్సలు పనిచేయను. అది కాదురా. నా మాటే నా బాట. సరిపోయారు, ఇద్దరికి ఇద్దరే. ఎవండి ఎవండి ఎవండి, కాఫీ. అక్కడ పెట్టు. పెళ్ళాం పిలిచినా పట్టించుకోలేనంతగా ఏం ఆలోచిస్తున్నారు? ఏంటి, నిన్న గుడి దగ్గర గెలిచిందన్న వార్త పేపర్లో రాగానే పాత పెళ్ళాం మీద ప్రేమ పొంగిపోయి అభినందించొద్దామనుకుంటున్నారా? నువ్వు కాస్త నోరు మూస్తావా? నా నుంచి విడిపోయి నా కళ్ళ ముందే అలా గెలుస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. ఒక్కసారైనా ఓడిపోతే చూడాలని 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ ఒక్కసారి కూడా అది ఓడిపోవడం లేదు. అసలు ఆ కృష్ణమ్మ ఓడిపోదేమో అనిపిస్తుంది రమ్య. అలా ఎందుకు అనుకుంటారు? కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా ఏంటి? ఆ కృష్ణమ్మని తలకిందులు చేసేవారు ఎవరో ఒకరు వచ్చి తీరుతారు. అరుంధతి, ఇంకొక్కసారి ఆలోచించు. ఆ నేలని, ఆ మనుషుల్ని వద్దు అనుకుని 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళడం అవసరం అంటావా అరుంధతి? నేను కోరి వెళ్ళట్లేదు బాబాయ్. నా కొడుక్కి కష్టం వచ్చింది కాబట్టి వెళ్తున్నాను. తల్లిగా నా కొడుకు కన్నీళ్లు తొడవటం నా బాధ్యత. ఆ కన్నీళ్లకి కారణమైన వాళ్ళు ఎవ్వరైనా సరే వదిలిపెట్టను. నీ ఆవేదన మేము అర్థం చేసుకోగలవమ్మా, కానీ మా అందరి ఆందోళన కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అక్కడ విక్కీ మాత్రమే కాదమ్మా, నువ్వు వద్దు అనుకున్న మనుషులు కూడా ఉంటారు. ఎవరైనా అవ్వనియండి బాబాయ్. నేను పుట్టి పెరిగి వదిలేసిన నేల మీద నా కొడుకు బాధపడుతున్నాడు. అది తెలిస్తే నేను బాధపడతానని వాడు దాన్ని దాస్తున్నాడు. విక్కీ బాధపడితే నేను ఎవ్వరిని క్షమించను బాబాయ్. ప్రపంచం మొత్తం ఏకమైనా నేనొక్కదాన్ని ఆ ప్రపంచాన్ని ఓడిస్తాను. ఆ నేల మీద ఇంకేదో జరగాలని రాసుంది బాబాయ్. అదేంటో తేల్చుకొని మళ్ళీ రాజస్థాన్ వస్తాను. రేఖ, అమ్మ జాగ్రత్త. అలాగే తాతయ్య. చిన్నక్క, కొంచెం మెల్లగా వెళ్ళవా? స్పీడ్గా వెళ్తే పడిపోతామేమోనని భయం వేస్తోంది. ఈ భయం వేస్తుందనే విషయాన్ని మాత్రం నువ్వు ధైర్యంగా చెప్తావు. అయినా ధైర్యం లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే భయం వేసే పనిని ముందు చేసేయాలి. ఇంట్లో అందరూ ఎప్పుడూ ఇదే మాట చెప్తారు. నా పొజిషన్లో ఉంటే తెలుస్తుంది భయపడ్డం ఎంత భయంకరంగా ఉంటుందో. నువ్వు మారవ్. మళ్ళీ వెనక్కి వెళ్తున్నావేంటి? నిన్నే చిన్నక్క.
బండి పక్క కాపు. ఏ అంటున్నావేంటి? నీ పేరు నాకు తెలియదు కదా. అసలు ఆటో ఎందుకు ఆపావు? ఇంతమంది జనం ఏంటి? దిగండి, అందరూ దిగండి. అయ్యో మీరు కూర్చోండి మేడం. ఎక్కించిన వాళ్ళని దింపేస్తావేంటి? రూల్స్ కి విరుద్ధంగా ఇంతమందిని ఎక్కించకూడదని తెలీదా నీకు? అదేంటి డిమాండ్ ఉంటే ఎక్కించుకోరా? వెనకాల కూర్చున్న అమ్మాయి ఇబ్బంది పడుతుంటే నీకు కనిపించట్లేదా? ఇబ్బంది పడుతుందని బస్సులో లాగా ఆటోలలో కూడా రిజర్వేషన్ పెట్టమంటావా? అలా పెడితే నువ్వు బ్రతకలేవు కదా. అయినా ఆడపిల్ల ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అంత ఇబ్బందిగా ఉంటే దిగిపోమను. అయినా నేనేం ఎక్కమనలేదు. నేను ఎక్కే ముందే అడిగానక్క. ఏం లేదమ్మా, నలుగురిని ఎక్కించుకుంటాను అన్నాడు. తీరా ఎక్కాక ఒక్క సీట్లోనే 5 మందిని కుక్కాడు. అడిగితే ఏం పర్లేదు కూర్చో అన్నాడు. దిగిపోతే కాలేజీకి లేట్ అయిపోతుందని తప్పక కూర్చున్నాను. చూసావా, తప్పంతా నీదే. ఒక 4 మగాళ్ళని దించేసి ఈ అమ్మాయిని సేఫ్ గా తీసుకెళ్ళు. అదేం కుదరదు. కుదరాలి. ఈ ఆటోలో ఇంతమంది కూర్చోడానికి రూల్స్ ఒప్పుకోవు. ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావేంటి? నువ్వేమన్నా ఆర్టీఓవా పోలీసువా? కాబోయే పోలీస్ ఆఫీసర్ని. అసలు ఈ పాటికే పోలీస్ అయ్యుంటే నీ ఆటోని ఇప్పుడే సీజ్ చేసి స్టేషన్కి రమ్మనేదాన్ని. ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే ఈ బ్లాక్ బుక్ మెయింటైన్ చేస్తున్నా. ఇందులో చాలా మంది పేర్లు వాళ్ళు చేసిన తప్పులతో సహా ఉన్నాయి. నేను పోలీస్ ఆఫీసర్ని అయిన తర్వాత ఎక్కడ ఛార్జ్ తీసుకున్నా సరే వీళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తా. చెప్పు, ఇందులో నీ పేరు కూడా రాయమంటావా? ఏంటి భయపెడుతున్నావా? చిన్నక్క భయపడుతున్నాడు. ఇవి బాగా తెలుస్తాయి నీకు. చూడు ఆటో అన్నా, నువ్వు చేసింది తప్పు. ఈ బుక్కులో నీ పేరు ఎక్కించమంటావా? ఈ 4 దించి ఆ అమ్మాయిని తీసుకెళ్తావా? ఇంతమందిని ఎక్కించుకోవడం తప్పే కదనా? ఆ అమ్మాయి మాట్లాడింది కరెక్టే కదా. ఈ బుక్కులు, కేసులు, సెక్షన్లు ఎవడు పడతాడు? మనకు అవసరమా? తమ్ములు మీరు వేరే ఆటో చూసుకోండి. వదిలేశాను కదా మహాతల్లి, మీరు జరిగితే నేను వెళ్తాను. నీ ఫోన్ ఇలా ఇవ్వమ్మా. ఇది నా నెంబర్. నువ్వు కాలేజ్ దగ్గరికి వెళ్లేలోపు మళ్ళీ ఎవరినైనా ఎక్కించుకుంటే ఇమీడియట్ గా నాకు కాల్ చేయి. ఆర్టీఓకి కంప్లైంట్ చేస్తా. అంత రిస్క్ నేను చేయలేనులేమ్మా. అమ్మా మీరు కూర్చోండి. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ తర్వాత. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా నేర్చుకో. అలాగే అక్క. అలా చూడక్కర్లేదు, పద. ఇదిగో ఇక్కడ ఓడవడం అయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి శుభ్రం చెయ్యి. అలాగే.
మీరిక్కడికి ఎలా వచ్చారమ్మా? ఏ నేను రాకూడదు అనుకున్నావా? అది కాదమ్మా. ఏంటి విక్కీ ఇది? ఒక్క ఫోన్ చేసి అమ్మా ఇదే పరిస్థితి అని చెప్పుంటే ఆ క్షణమే నీ ముందుండేదాన్ని కదా. ఎందుకు నాకు నిజం చెప్పలేదు? నిజం చెప్తే నువ్వు చాలా బాధపడతావని తెలుసమ్మా. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే నీకు అబద్ధం చెప్పానా? నువ్వు అబద్ధం చెప్పినా అమిత్ అంతా చెప్పాడు. నీకిలాంటి పరిస్థితి కల్పించింది ఎవరో? వద్దులే అమ్మా, వదిలే. వదలను. నా విక్కీని ఇలా పనివాడిగా మార్చిన వాళ్ళని వదలను. నువ్వు వాళ్ళ గురించి చెప్తావా లేకపోతే నన్నే కనుక్కోమంటావా? ఏంటమ్మా, ఎవరు మీరు? పనిచేస్తున్న వాడిని వచ్చి డిస్టర్బ్ చేస్తారేంటి? వెళ్ళండి. నా కొడుకు పనిచేసేవాడు కాదు, 10 మందికి పని కల్పించేవాడు. చెప్పు విక్కీ, ఎవరు తను? అమిత్, విక్కీ చెప్పేలా లేడు. ఆవిడెవరో నీకు తెలుసా? తెలుసు మాజీ. ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు. అయితే పద, అక్కడే తేల్చుకుందాం. అమ్మా, ఇదంత పెద్ద ఇష్యూ కాదు, నేను చూసుకుంటాను. కానీ నా కొడుకుని నేను ఇలా చూడలేను. ఇప్పుడే వెళ్ళాలి. ఈ ప్రాబ్లం ఇప్పుడే సాల్వ్ చేయాలి. పద పద. అబ్బా అబ్బబ్బా, నా చేతులు అస్సలు పట్టి లేదే బాబు. జాగ్రత్త ముసలి, చేతుల వస్తువులు జారిపోతే చుట్టాలొస్తారంటారు. మనకెవరున్నారే చుట్టాలు? నేను శిక్ష అనుభవించడానికి కారణం వీళ్ళేమ్మా. అరుంధతి 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 అరుంధతి. బాగున్నావా? ఆగు కృష్ణ తులసి, కృష్ణ తులసి. పాతికేళ్ల క్రితం చేసిన అన్యాయం సరిపోలేదా? మళ్ళీ నా కొడుకు జోలికొచ్చావు.
నీ కొడుకా? నాకు తెలీదు అరుంధతి. తెలిస్తే విషం పెట్టి చంపేసేదానివి కదా. ఒంటి నిండా విషం నింపుకున్న మనిషివి నువ్వు. నీ చూపు పడినందుకే నా జీవితం కాలిపోయింది. పోయింది పోయింది పోయింది. అమ్మా ఈవిడ నీకు తెలుసా? బాగా తెలుసు. బ్రతికినంతకాలం గుర్తు చేసుకోకూడని మనిషే ఈ కృష్ణ తులసి. కైలాష్ గారి కూతురు అరుంధతి నాకు బాగా నచ్చింది పిన్ని. మన సూర్య లాంటి మంచివాడికి అలాంటి మంచి అమ్మాయితో పెళ్లి జరిగితే వాళ్ళ జీవితం బావుంటుంది అని నాకు అనిపిస్తోంది. శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. ఇన్నాళ్ళుగా కాపాడుకుంటున్న నా పరువునంతా మంట కలిపింది.